అని సునీత 2024 ఎన్నికల తర్వాత నా దగ్గరికి వచ్చి చెప్పింది. చెప్పిన రోజు నేను సునీకి చెప్పిన మాట, సునీ మీ నాన్నకు నువ్వు ఒకటే బిడ్డవి, ది ఓన్లీ చైల్డ్ షీ ఇస్. మీ నాన్న కోసం, మీ నాన్నకు న్యాయం జరగాలి అని నువ్వు కొట్లాడకపోతే ఎవ్వరూ కొట్లాడరు. సునీ, మీ నాన్న కోసం, మీ నాన్నకు న్యాయం జరగడం కోసం నువ్వు కొట్లాడు, నేను నీ పక్కనే ఉంటాను అని ఆ రోజు నేను సునీతకు మాట ఇచ్చా. ఇచ్చిన మాట ప్రకారం అవతల ఎంతటి శక్తి ఉన్నా, ఎంతటి వారైనా, ఆఖరికి తోడబుట్టిన వాడు ముఖ్యమంత్రి అయినా కూడా నేను సునీత పక్కన నిలబడ్డా. సునీత న్యాయం కోసం పోరాటం చేస్తుంది కాబట్టి సునీత పక్కన నిలబడ్డా, ఆ రోజు నిలబడ్డా. ఈ రోజు వరకు కూడా ప్రతి సందర్భంలో అవసరమైనప్పుడల్లా నేను సునీతకు మద్దతు ఇస్తూనే వచ్చాను. కాకపోతే ఇటీవల వచ్చిన ఒక అంశం నన్ను ఆలోచింపజేసింది. అవినాష్ బెయిల్ క్యాన్సల్ అయ్యే విషయంలో డిస్కషన్స్ జరుగుతున్న సమయంలో ఒకసారి వెనక్కి వెళ్ళి అంతా ఆలోచన చేస్తే ఇప్పుడు తెలిసిన విషయం ఏమిటి అంటే, అవినాష్ బెయిల్ క్యాన్సిల్ చేయాలి అంటూ కోర్టులో దాఖలైన కేసుకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఇప్పుడు అడిషనల్గా వాళ్ళ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ రిపోర్ట్లో న్యూస్లో వచ్చేంత వరకు నాకు కూడా తెలియదు ఇది. ఆ రిపోర్ట్లో చాలా క్లియర్గా రాసిన అంశం ఏమిటంటే, ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ని అవినాష్ రెడ్డి వాళ్ళ ఇంటికే పిలిపించుకొని ఇద్దరు పోలీస్ ఆఫీసర్లను, అడిషనల్ ఎస్ఐ, అడిషనల్ ఎస్పీ అనుకుంటా, ఇద్దరు పోలీస్ ఆఫీసర్లను వాడుకొని ఇన్వెస్టిగేటర్ ఆఫీసర్ని తన ఇంటికే పిలిపించుకొని అక్కడ బెదిరించి ఒత్తిడి చేసి తప్పుడు రిపోర్టు మీద ఆ ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ చేత సంతకం పెట్టించారట. సాక్ష్యాలు, ఆధారాలు అన్నీ చూపుతూ ఆ రిపోర్ట్ దాఖలు చేసింది ప్రభుత్వం.